జనగామ జిల్లా బచ్చన్నపేట గుడిసె కేంద్రాన్ని గత 2 రోజులుగా పోలీసులు చుట్టుముట్టారు. గుడిసెలు ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చర్యలను సిపిఐ తీవ్రంగా ఖండిస్తుంది. రాష్ట్రంలో 19 జిల్లాల్లో 69 పోరాట కేంద్రాల నాయకులు సమావేశం ఈ రోజు హైదరాబాద్ లో టీ సాగర్ అధ్యక్షతన జరిగింది. సమావేశాన్ని ప్రారంభిస్తూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్ వీరయ్య మాట్లాడారు. పరిస్థితులను సమావేశం సమీక్షించింది. ఈ మధ్యనే ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంగా ప్రభుత్వ భూముల్లో పేదలు నిర్మించుకున్న గుడిసెలు తొలగించడం తమ ప్రభుత్వ విధానం కాదని స్పష్టం చేశారు. ఇక అయినప్పటికీ స్థానిక అధికారులు రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో కుమ్మక్కై గుడిసె వాసుల మీద దాడులు చేస్తున్నారు. గత 2 రోజులుగా జనగామ జిల్లా బచ్చన్నపేటలో ప్రభుత్వ భూములలో గుడిసెలు వేసుకున్నటువంటి పేదలను పెద్ద ఎత్తున పోలీసులు చుట్టుముట్టారు. ఆ గుడిసెలను ధ్వంసం చేస్తామని బెదిరిస్తున్నారు. ఇది అన్యాయం. ప్రభుత్వం చెప్పినటువంటి మాటలకు పోలీసులు చేస్తున్నటువంటి పనికి పొంతన లేకుండా ఉన్నది. ఈ మధ్యనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సిపిఐఎం రాష్ట్ర నాయకత్వ బృందం కలిసినప్పుడు వారు స్పష్టంగా చెప్పారు, ప్రభుత్వ భూములలో గుడిసెలు వేసుకున్న పేదలను తొలగించడం మా విధానం కాదన్నారు. మరి తమ విధానం కానప్పుడు మరి బచ్చన్నపేటలో పోలీసులు ఇట్లా ఎందుకు చుట్టుముడుతున్నారు? ఇప్పటికే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జగిత్యాలలో, కోరుట్లలో, మహబూబాబాద్లో, హనుమకొండలో, వరంగల్లో ఇట్లా అనేక ప్రాంతాల్లో ఇప్పుడు జనగామలో పోలీసులు దాడి చేసి గుడిసెలను ధ్వంసం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వందలాది మంది మీద కేసులు పెట్టారు. అందుకని ఇప్పటికైనా స్థానిక అధికారులు, పోలీస్ అధికారులు, మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో కుమ్మక్కై చేస్తున్నటువంటి దాడులు ఆపాలి. ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇలాంటి దాడులు జరగకుండా నివారించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లానే ఇప్పటికే పెట్టినటువంటి కేసులన్నీ, గత 3 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో పెట్టినటువంటి కేసులన్నీ రద్దు చేయాలి. ఇప్పటికే ముఖ్యమంత్రి హామీ ఇచ్చి ఉన్నారు. అట్లానే గుడిసెలు వేసుకున్న ప్లేసులోనే పేదలకు స్థలం కేటాయించి పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయం చేయాలని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తున్నారు.